నా మాట కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. 1 లక్ష దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్ గా ఇస్తాం. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. డెఫినెట్ గా 1 లాఖ్ రూపీస్ రుణమాఫీ చేస్తాం. పోయినసారి వచ్చినటువంటి సమస్యలు రాకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పోయినసారి వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుని 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించింది. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతిలో పిల్లర్స్ తోని ఇక్కడ వాళ్ళు భవిష్యత్తులో ఒక అంతస్తు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిల్లర్స్ తో 2 పడక గదులతో, ఒక హాలు, ఒక వంట గదితో, ప్రాంగణంలో ఒక ల్యాబొరేటరీ, ఒక బాత్రూమ్ తో సహా ప్రభుత్వం నిర్మించిస్తుంది. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. అమరుల కుటుంబాలకు వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా అందిస్తాం. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా 2 అరువులు ఉంటే 2కి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. వారికి ఒకవేళ భూమి లేకుండా ఉంటే వాళ్ళకి భూమిని కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి చేస్తాం, వ్యవసాయ భూమిని. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య బాధ్యతను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుంది, తెలంగాణ ప్రభుత్వమే. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. అది నా పెద్ద డ్రీమ్. అది మీకు తెలుసు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. అద్భుతమైన తెలంగాణ వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. ఎస్టీలకు అంటే గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినాడే తప్పలే. ముస్లిం మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. మీ బతుకులు జడ